చిలకలూరుపేటలో ఏ రోడ్డు సమస్య తీసినా ఏముంది గర్వకారణం అన్నట్లుగా ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎటు వెళ్ళినా సరే రోడ్లు మొత్తం గుంటలమయంగా ఉన్నాయి. దాని వలన ఎంతోమంది చిన్నపిల్లలు ఆ గుంటల్లో పడి గాయాలు పాలవడం, వాహనదారులు వేగంగా వస్తూ ఆ గుంటను గమనించకుండా దాంట్లో పడి యాక్సిడెంట్లు అవడము ఇలాంటి ఎంతో కాలం నుంచి జరుగుతున్నాయి. ఇవి చాలదన్నట్లుగా వర్షాలు మొన్న జరిగి వచ్చిన తుఫాను వల్ల మన చిలకలూరుపేటలో కూడా చాలా వరకు రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఒకప్పుడు నుంచి ఉన్నటువంటి గుంటలే పోర్చిన ప్రభుత్వాలు ఇప్పుడు తుఫాను ద్వారా వచ్చిన వాటిని సరిచేస్తారు మేమైతే అనుభవించట్లేదు. ఇది తగ్గట్టు ఇది చాలదన్నట్టుగా మన మున్సిపల్ ఆఫీసర్లు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసము విచక్షణ రహితంగా అన్ని చోట్ల రోడ్లు తవ్వుకుంటూ పోయారు. తవ్విన రోడ్లని నీటి సౌకర్యం కోసం అని చెప్పారు, బాగానే ఉంది. కానీ కోవిడ్కి ముందు అలాగే తవ్వడం జరిగింది. ఈ రోజుకి ఆ రోడ్లని ఎలా పడితే తిరిగి కూర్చకుండా వదిలేసి ఊరుకున్నారు. ఇట్లాగా ప్రతి సందులు గొంతుల దగ్గర నుంచి ఇటువంటి ముఖ్యమైనటువంటి రహదారుల వరకు అన్ని చోట్ల గుంటలమయంగానే ఉంది. రోడ్లు చూస్తే గుంటలమయం, ప్రజలు చూస్తే అయోమయం. ఈ అధికారులకు మాత్రం వీటిని బాగు చేసడానికి లేదు సమయం. ఇటువంటి రోజుల నుంచి మనకి ప్రాణాలకే దిక్కులేని పరిస్థితికి ఈ రోడ్లు తయారైనవి. ఎగమేదన్నా సరే మున్సిపల్ అధికారులు, సంబంధిత నాయకులు స్పందించి ఈ రోడ్లను బాగు చేయకపోతే భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట శాఖ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిద్ది. ఉద్యమ రూపం పట్టుతామని దీన్ని తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.